నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 7వ తేదీన విశ్వశాంతి కొరకై లక్ష హనుమాన్ చాలీసా మహాయజ్ఞం అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్షా పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ పర్యవేక్షణలో సాయంత్రం 6 గంటల సమయంలో ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య హరిబాబు పంతులు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆచార్య హరిబాబు మాట్లాడుతూ లక్ష హనుమాన్ చాలీసా మహాయజ్ఞం లోక రక్షణకై, గో సంరక్షణకు, హైందవ రక్షణకై జరుగుతుంది కావున అందరూ వచ్చి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మెల్ల దత్తుస్వామి, మారుతి ప్రింటర్స్, శివ గంగాధర్, కానోళ్ల నరేష్, వెంకటేశ్వర స్వామి ఆలయ సభ్యులు పాల్గొన్నారు. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోల్ గోమాత की జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, బోలో భారత్ మాతా की जय हनुमान, जय हनुमान, जय श्रीराम, जय श्रीराम, बोल गौमाता की जय, जय श्रीराम, जय श्रीराम, जय हनुमान, जय हनुमान, बोलो भारत माता की जय, जय जय हनुमान, जय सीताराम, जय श्रीराम, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, सीतारामचंद्र महाराज की जय. శ్రీమతి రామానుజాయ నమః. బైంసా పట్టణంలో మొట్టమొదటిసారిగా హనుమత్ పీఠానికి సంబంధించినటువంటి శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వారి పర్యవేక్షణలో ప్రత్యేకించి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము 7వ తారీఖు 5వ నెల 2024 సాయంత్రం బైంసా పట్టణంలో ఉన్నటువంటి బాలాజీ మందిరంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము జరగబోతున్నది. భగవద్ బంధువులందరూ కూడా ఇచ్చేసి హనుమాన్ యొక్క సీతారాముల యొక్క కృపకు పాత్రులై వారి యొక్క శుభాశిష్యులు పొందాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని లోక రక్షణకై, గో సంరక్షణ, భారతదేశ సంరక్షణ మరియు స్త్రీ సంరక్షణ, సనాతన హిందూ హైందవ ధర్మ సంరక్షణ మరియు దేవాలయ సంరక్షణ గురించి ఈ యొక్క హనుమత్ పారాయణ కార్యక్రమము జరపడం జరుగుతుంది. కనుక దీంట్లో భాగంగా 300 కోట్ల హనుమాన్ చాలీసా